రవి తెలుగుదేశం పార్టీలో డైనామిక్ లీడర్. ఆయన్ని ఆ రోజు చంపడానికి చంపేశారు. చంపేసినటువంటి వాళ్ళలో నిందితులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. ఈ నిందితుల్ని సాక్షులు కూడా వరసనే చంపేశారు. మధ్యల చెరువు సూరి ప్రధానంగా పరిటాల రవిని చంపేసినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి నిందితుడు. ఆ నిందితుడిని కాపాడుతూ సాక్షుల్ని వేసేసి తర్వాత నిందితుడు కూడా లేపేస్తే కేసే కనపడకుండా పోయింది. ఎవరు ఏ స్కూల్లో నేర్చుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేర పాఠాలు? నిజంగా భారతదేశంలో ఇలాంటి స్కూల్ ఎక్కడా లేదు. ఒకే ఒకడు పంతులు, హెడ్ పంతులు, కుటుంబ పంతులు అన్నీ కూడా రాజారెడ్డి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కూడా ఎలాంటి వాడు దొరకడు. రాజారెడ్డి నేర్పించుంటాడు. పరిటాల రవి గారిది 2005లో జరిగింది. 2007లో డాక్టర్ సాంబశివరావుని వేసేశారు. తర్వాత 2008లో అజీజ్ రెడ్డిని వేసేశారు. 2008లోనే మొద్దుసీని లేపేశారు. 2008లోనే పరిటాల గోవర్ధన్ రెడ్డి లేపేశారు. చివరికి మధ్యరాల సూర్యుని కూడా లేపేశారు. పరిటాల రవి కేసులో ముందు సాక్షులు లేపేశారు, తర్వాత నిందితుడు కూడా లేపేశాడు. నిందితుడు ఎప్పుడైనా అప్రూవల్గా మారుతాడు. కాబట్టి ఇక్కడ పరకానిమణి కేసులో సాక్షులుగా ప్రధానమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు లేపేశారు. తర్వాత ఏదో ఒక రోజు రవికుమార్ని లేపేస్తారు. నేను ఆరోపిస్తున్నా, ఈ రవికుమార్కి రక్షణ కావాలి. రవికుమార్ను కూడా లేపేస్తే ఎవరు సేఫ్? సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సేఫ్. ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం ఇందాక చెప్పిన వాళ్ళందరూ లేపేశాడు. సూర్య కోసం ఈ బ్యాచ్ లేపేశారు, సూర్యుని కూడా లేపేశారు. ఇప్పుడు పరకామణి కేసు విషయంలో సతీష్ కుమార్ని లేపేశారు. తర్వాత రవిని కాపాడుతూ ఉన్నారు. రవి కూడా సిట్ ముందు ఒప్పుకోక తప్పదు. మొత్తం ఎవరు చేపించారు, ఎవరు ఈ దారులు వేశారు, ఎట్లా కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్లా ఆస్తులు కూడబెట్టుకున్నాం అని చెప్పేసి ఈ రవికుమార్ అనే అతను పెద్ద గజ దొంగ.